తెలంగాణ గురుకులాలు పేద విద్యార్థులకు అవి ఆశాకిరణాలు. కానీ గత కొంతకాలంగా అక్కడ పెడుతున్న అన్నం విద్యార్థుల పాలిట విషంగా మారుతుంది. రోజుకో చోట ఫుడ్ పాయిజన్, అన్నంలో పురుగులు, ఎలకలు పేద తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ భయాలకు శాశ్వతంగా ఎండ్ కట్ పడుతుంది. గురుకులాల్లో అపరిశుభ్రతకు చెక్ పెడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి డైనింగ్ అనుభూతిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇకపై వంట మనుషుల నిర్లక్ష్యానికి తావు లేకుండా టెక్నాలజీతో వంటలు చేసే అత్యాధునిక మెకనైజ్డ్ సెంట్రలైజ్డ్ కిచెన్స్ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. మేము మీకు మంత్రులం కాదు, మీ తల్లిదండ్రుల లాంటి వాళ్ళమంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన భావోద్వేగ ప్రకటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అసలు ఏంటి ఈ మధుర మోడల్? గురుకులాల్లో రాబోతున్న ఈ మెకనైజ్డ్ విప్లవం ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఈ పదమే ఇక తెలంగాణలో వినిపించకూడదు. ఇదే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తుంది. దీనికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మదిర కేంద్రంగా ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. మదిర తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో మెకనైజ్డ్ సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏర్పాటు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఏంటి ఈ కిచెన్స్ ప్రత్యేకత? మనుషుల ప్రమేయం అత్యంత తక్కువగా ఉండి కూరగాయలు తరగటం నుంచి బియ్యం కడగడం, వంట చేయడం అంతా యంత్రాల ద్వారానే అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో జరుగుతుంది. ఎక్కడా మురికి ఉండదు, ఎలుకలు బొద్దింకల ప్రవేశానికి ఛాన్సే ఉండదు. వేలాది మంది విద్యార్థులకు ఒకేసారి వేడిగా హైజీనిక్గా న్యూట్రిషన్ విలువలు తగ్గకుండా అద్భుతమైన భోజనం సిద్ధమవుతుంది. గురుకులాల చరిత్రలోనే ఇదొక గేమ్ చేంజర్ నిర్ణయం. సరిగ్గా ఇక్కడే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు విద్యార్థులలో, వారి తల్లిదండ్రులలో కొండంత భరోసా నింపుతున్నాయి. మీ తల్లిదండ్రులు ఎంత బాధ్యతతో, ఎంత ప్రేమతో మీ భవిష్యత్తు కోసం కలలు కంటున్నారో ఈ ప్రభుత్వం కూడా మీరు ఉన్నత స్థానాలకు ఎదగాలని అంతే ఆప్యాయంగా కోరుకుంటుంది అని ఆయన ఒక తండ్రిలా హామీ ఇచ్చారు. మీ తల్లిదండ్రులు ఎంత బాధ్యతతో, ప్రేమతో, ఆప్యాయంగా మిమ్మల్ని బడికి పంపించి, మీరు చదివించి, మీరు ఎదిగి ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి, ఆ సమాజానికి, రాష్ట్రానికి ఎదగాలి, ఒక మార్గదర్శకం చూపించాలని వాళ్ళు కలలు కంటున్నారో అదే స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కలలు కంటూ ఉంది. మీరు ఎదగాలి, ఉన్నత స్థానాలకి చేరాలి. నిజమే కదా, రెక్కాడితే గాని డొక్కాడని పేద తల్లిదండ్రులు తమ పిల్లలైనా బాగుపడతారని గురుకులాలకు పంపిస్తే అక్కడ వాళ్ళ కడుపు మార్చుకోకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కేవలం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోదు, క్వాలిటీ ఫుడ్ ఇచ్చినప్పుడే ఆరోగ్యవంతమైన విద్యార్థులు తయారవుతారన్న లాజిక్తో ఈ మెకనైజ్డ్ కిచెన్స్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూపకల్పన చేశారు. ఇది కేవలం ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ గురుకులాలన్నింటిలోనూ దశల వారీగా ఈ మెకనైజ్డ్ కిచెన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కిచెన్ల నిర్వహణ కోసం ప్రత్యేక ఏజెన్సీలు, ఫుడ్ క్వాలిటీని ఎప్పటికప్పుడు చెక్ చేసేందుకు ప్రత్యేక అధికారులు, ఇలా ఒక పకడ్బందీ వ్యవస్థను తీసుకురాబోతున్నారు. విద్యార్థులు ఇకపై అన్నంలో ఏముందో అని భయపడుతూ తినాల్సిన కర్మ లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి. చూశారుగా, గురుకులాల రూపురేఖలు మార్చేందుకు, విద్యార్థుల కడుపు నింపేందుకు భట్టి విక్రమార్క వేసిన ఈ మెకనైజ్డ్ మాస్టర్ స్కెచ్ ఎలా ఉందో ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రాజెక్టు అమలుపైనే ఉంది. ఎన్ని నెలల్లో ఈ మెకనైజ్డ్ కిచెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి? అప్పటి వరకు విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఏదేమైనా దశాబ్దాలుగా గురుకులాలను పట్టి పీడిస్తున్న ఫుడ్ పాయిజన్ మహమ్మారి ఈ కిచెన్స్తో శాశ్వత సమాధి కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.